బీజేపీలోకి 12 మంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు స్థానిక ఎన్నికలకు ముందే చేరిక. ఇప్పటికే సంప్రదింపులు పూర్తి. దక్షిణ తెలంగాణకు చెందిన వారే అధికం. కమలంలో బీఆర్ఎస్ విలీనం లేదా పొత్తు పేరిట ప్రచారం. అందుకే పార్టీ మారే ఆలోచనలో గులాబీ లీడర్లు. భవిష్యత్తులో ఏది జరిగినా తమకు అనుకూలిస్తుందనే ఆలోచన. ఎవరు పోయిర్రంటే గోల బాలరాజు పోతున్నాడు. ఎందుకంటే ముందే అక్కడ పోయి కూర్చున్నాడు అనుకో, వీళ్ళు వచ్చినాక వీళ్ళ అధికారం చెలాయించకుండా ముందే ఆయన జాగ్రత్త పడుతున్నాడు అన్నట్టు. అంటే ఇక్కడ ఏంటంటే క్లియర్గా అర్థమైపోయింది, బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందనే దానికి ఇవన్నీ సంకేతాలు. ఇక మరి ఇప్పుడే పోయి మీరు లైన్ కట్టిరనుకో, మరి రేపు వాళ్ళు వచ్చేటోళ్ళు ఎవరు మిగులుతారు? మరి అందులో ముందే పోతారు. విలీనం చేసినప్పుడు మరి చూపించుకోవాలంటే మరి జనాలు ఎక్కడ పోవాలి? ముందే పోయి చేరుతురు. ఎవరంతా వాళ్ళు పోయి కాంగ్రెస్లో కొంతమంది చేరుతురు, అటు బీజేపీలో పోయి చేరుతురు. మరి అసలు టైంకు విలీనం ప్రక్రియ మొదలైనాక విలీనం పలానా డేట్ అని పెట్టుకుంటారు కదా, పెట్టుకున్న రోజుకు మరి ఎవరు మిలగనట్టురుగా అందరు ముందల పోయి చేరితే ఎట్లా? మరి అయిపోయా బీఆర్ఎస్ పని.